కొందరు తెలివి తక్కువ వెధవలు నిజం తెలుసుకుంటారు, నిజాన్ని చూస్తుంటారు, అయినా అబద్ధాలను నమ్ముతుంటారు. జీవితం అంటే ఒకరు చెప్పినట్టు బ్రతకడం కాదు, మనకు నచ్చినట్టు బ్రతకడం. మనం సంపాదిస్తున్నంతకాలం అందరికీ ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్ళమవుతాం. లైఫ్లో పగలు రాత్రి ఎలానో ఒడిదుడుకులు కూడా అంతే సహజం. మంచి జరిగినప్పుడు ఆనందించు, కష్టం ఎదురైనప్పుడు ఆలోచించు. గెలుపు వెనుక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనుక పరిగెత్తండి. అప్పుడు గెలుపు మీ వెనుకే పరిగెడుతూ వస్తుంది. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కో, డబ్బు తనకు తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. లైఫ్లో నిన్ను అవమానించే వాళ్ళకంటే నిన్ను అనుమానించే వాళ్ళ వల్లే నువ్వు ఎక్కువగా బాధపడతావు. అన్ని వైపుల నుంచి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలను ఆపేస్తుంది. తూటా కంటే శక్తివంతమైంది మాట. ఒక్క మాటతో ఉన్న సంబంధం తెంచుకోవచ్చు, అదే ఒక్క మాటతో లేని బంధాన్ని నిలుపుకోవచ్చు. చెడ్డ వాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం, మంచి వాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితి నుండి తప్పించుకోవడం. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి, అది మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. ఎవరైనా నవ్వితే నీ వల్ల నవ్వాలి కానీ నిన్ను చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే నీ కోసం ఏడవాలి కానీ నీ వల్ల ఏడవకూడదు. పునాది లేని ఇంటిని గాలివాన ఎలా కూల్చేస్తుందో అలాగే ఆధారాలు లేని గాలి మాటలు నమ్మితే బంధాలైనా స్నేహాలైనా అలాగే కూలిపోవడం ప్రమాదం. గెలవడానికి తెలివితేటలు ఒక్కటే ఉంటే సరిపోదు, పట్టుదల మరియు నిరంతర సాధన కూడా కావాలి. నీది కాని వస్తువుపై వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం అవుతుంది. నువ్వు చేసే చర్చని విజ్ఞానాన్ని పెంచుతుంది, నువ్వు చేసే వాదన నీ అజ్ఞానాన్ని సూచిస్తుంది. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు, ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతివాడు చేతకానివాడు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి, పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. ఆడవారి వయస్సు మగవారి సంపాదన అడగకూడదు అంటుంటారు. ఎందుకంటే ఆడది తన కోసం ఎప్పుడూ జీవించదు, మగవాడు తన కోసం ఎప్పుడూ సంపాదించడు. విషయం తెలిసినవాడు పండితుడు, తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టేవాడు జ్ఞాని. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఏది దానంతట అదే నీ దగ్గరకు రాదు, శోధించి సాధించాల్సిందే. 100 సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు. ఎంత బాగా బండిని లాగినప్పటికీ గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినప్పటికీ చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినప్పటికీ నీకు కొందరి విమర్శలు తప్పవు. ఒక్క ఎండిపోయిన చెట్టుకి మంట పెడితే అడవి మొత్తాన్ని కాల్చేస్తుంది. కుటుంబంలో వక్రబుద్ధి కలవాడు కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాడు. మిమ్మల్ని ఎవరైనా తప్పు పడుతున్నారంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, మీరు చేస్తున్న పని వారికి నచ్చట్లేదని అర్థం. మార్చలేని గతం గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తు కొరకు శ్రమించండి. ఒకే వ్యక్తి తనను తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో, తనను తాను తక్కువ వాడిని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండవది పిరికితనానికి దారితీస్తుంది. నీ మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తే వారికి సమాధానం వారి శైలిలోనే చెప్పాలి. అలా చెప్తేనే నువ్వు నీలాగా జీవించగలవు ఈ సొసైటీలో. నీకు సంతృప్తి అనేది లేకపోతే అదే నీ దుఃఖాలన్నింటికీ కారణమవుతుంది. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు నీ జీవితంలో బాగుపడవు. ఒక సమస్యను మోయటం కంటే ఆ సమస్యను కలిగించే ఆలోచనను మోయటమే చాలా కష్టంగా ఉంటుంది.
పాములన్నీ విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకేలా కనబడతాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనబడ్డా వారిలో విషం కక్కేవారుంటారు. మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడటానికి సిగ్గుపడకండి. మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకండి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు, ఎక్కడైనా రాణించగలరు. గౌరవం అనేది విలువలను బట్టి ఇవ్వాలి, కానీ ధనం చూసి కాదు. 100 వేలు పెట్టుకునే మెట్టెలను కాళ్ళకు పెట్టుకుంటాం. 1 రూపాయితో కొనుక్కునే కుంకుమని నుదుటిన పెట్టుకుంటాం. ఎదుటి వారిని నువ్వు ఎంతకాలం అయితే అనుకరిస్తూ ఉంటావో అంతకాలం నువ్వు ముందుకెళ్ళగలవు. దృఢమైన వ్యక్తిత్వం గలవాళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా తమ జీవితం మీద బలమైన దృష్టిని నిలుపుకొని కష్టాన్ని అధిగమిస్తారు. ఆయుధాలు ఏవైనా వాటంతట అవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని వాడి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా మారుతాయి. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు. ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. అనుక్షణం మారిపోయే వాళ్ళ కోసం ప్రతిక్షణం ఆరాటపడతాం, అవమానపడతాం. కొన్నిసార్లు ఇతరుల నోటిని మూయించడం ప్రయత్నించడం కంటే మన చెవులను మూసుకోవడం మంచిది. సంపద ఉన్నవారందరికీ దానగుణం ఉండదు. దానగుణం ఉన్నవారందరికీ తగినంత సంపద ఉండదు. ఏ మనిషికైనా మరణం అనగానే చెప్పలేనంత భయం. నిజానికి మనిషిలోని సర్వ భయాలకు మూలం మరణమే. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే నీ మాటలు అంత శక్తివంతంగా ఉంటాయి. ఈ సొసైటీలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డవాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచివాడే. ఎలాగంటే కాటు వేసే పాములకు పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. ఒక మనిషి ఎలా ఉండాలంటే ఊరు చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. అది ఎండలో నడిచేవాడికి నీడనిస్తుంది, వానలో తడిసేవాడికి రక్షణనిస్తుంది, కానీ తనని గుర్తించమని ఎప్పుడూ అడగదు. ఈ సమాజంలో ఇద్దరు సుఖంగా ఉంటారు. తిన్న ఆహారం 2 గంటల్లో అరిగేవాడు, పడుకున్న వెంటనే నిద్ర పట్టేవాడు. ఎదుగుదల కనబడడం లేదని చింతవద్దు. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితం మాత్రం దేవునికి వదిలేయి. బురద నీటిలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకండి. నీతో ఏ సంబంధం లేని వారి దగ్గర నీ రహస్యాలు చెప్పకు. నీతో అనుబంధం ఉన్నవారి దగ్గర నిజాలను దాయకు. మీసం వచ్చిన ప్రతివాడు మగాడు కాదు. మీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రుల ఆస్తి ఆశించకుండా కష్టపడేవాడే అసలైన మగాడు. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమవుతుంది. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరిస్తాడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే 2 గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. కోపంతో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. ఈనాటి జనాలు అర్థం చేసుకోవడంలో వెనుకుంటారు, అపార్థం చేసుకోవడంలో ముందుంటారు. నువ్వు తల వంచితే ఈ లోకం నీ తల మీద కాళ్ళు పెడుతుంది.